సమయం దగ్గర పడుతున్న తరుణంలో వివిధ పార్టీల్లో భారీగా చేర్పులు మరియు చేరికలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో కూడా ఈరోజు భారీగా చేరికలు జరిగినాయి. సినీ నటి జీవిత గారు భారతీయ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి జీవిత గారు అందుబాటులో ఉన్న భారతీయ పార్టీలో చేరడానికి గల కారణం ఏంటో ఆమెను అడిగి తెలుసుకుందాం. జీవిత గారు చెప్పండి, మీరు భారతీయ జనతా పార్టీలో చేరడానికి గల కారణం ఏంటి? నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశం మొత్తం యూత్ అవనివ్వండి, ఆడవాళ్ళు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి, ముసలివాళ్ళు అవని, పిల్లలు అవ్వండి, ఎవరన్నా మాట్లాడే ఒకే ఒక మాట నరేంద్ర మోడీ గారు. సో మేము కూడా నరేంద్ర మోడీ గారిని స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఆయన్ని సపోర్ట్ చేయడానికి, ఆయన ప్రైమ్ మినిస్టర్గా చూడడానికి ఈ పార్టీలో నేను జాయిన్ అయ్యాను. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే ఎంత మంచి జరుగుతుందో నాకంటే ప్రజలకు తెలుసు, వాళ్ళకంటే మీకు ఇంకా బాగా తెలుసు. భారతీయ జనతా పార్టీ నుండి మీరు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా? అదేమి నాకు తెలియదండి. వాట్ ఎవర్ ద పార్టీ డిసైడ్స్. నేను పార్టీ వర్కర్గా నేను పార్టీకి పని చేయదలుచుకున్నాను, పని చేస్తాను. ఐ వాంట్ టు స్ట్రెంగ్తెన్ బీజేపీ. ఐ వాంట్ టు మేక్ పీపుల్ గెట్ ద అవేర్నెస్ అబౌట్ మోడీ గారు అండ్ ద పార్టీ. పార్టీలు రెండుగా చీలిపోతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీలో కూడా తెలంగాణ, సీమాంధ్ర అనే 2 కమిటీలు రాబోతున్నాయి. ఇందులో మీరు ఏ కమిటీలో పనిచేయాలనుకుంటున్నారు? అది కూడా మళ్ళీ పార్టీకి సంబంధించే ఉంటుందండి. ఇట్స్ సింపుల్ లాజిక్. మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందా లేదా? మీరు ఏ పోటీ చేయాలన్న ఆలోచన ఉందా లేదా? అది కూడా మళ్ళీ పార్టీ. నా ఆలోచన ఏంటన్నది నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పేశానండి. సో ఈ పోటీలు లేకపోతే కమిటీలు నేనేం చేస్తాను, ఏం చేయబోతాను, నాకు పార్టీ చెప్పాలి. సో వాళ్ళు ఏ పని చెప్తే అది నేను చేస్తాను. చివరి ఒక్క నిమిషం చూడండి, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టాలని భావిస్తున్నారు. కొత్త పార్టీలపైన మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా ఎవరన్నా పార్టీ పెట్టచ్చండి. అది పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి ఇంకా అవకాశం ఎక్కువ, ఎందుకంటే ఆయన ప్రజలు ప్రేమిస్తారు, ఆయనకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బట్ మై సింపుల్ రిక్వెస్ట్, ఎవరు ఏం చేసినా ప్రజలకు మంచి చేయడానికి ఆలోచించండి. బీజేపీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. సినీ నటి జీవిత భారతీయ పార్టీలో చేరడం జరిగింది. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీలలో భారీగా చేరికలు మార్పులు జరుగుతున్నాయి. కెమెరామ్యాన్ మూర్తితో ఉపేందర్, సిబిఆర్ న్యూస్.